వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024 సీజన్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి మరికొన్ని రోజులే సమయం ఉండడంతో మిస్టర్ కూల్ ప్రాక్టీస్ వేగం కూడా పెంచాడు. ఇటీవలే ధోని రాంచీలో బ్యాటింగ్ చేస్తున్న ప్రాక్టీస్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక భారత జట్టులో అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిగించుకున్న ధోనికి జెర్సీ నెంబర్ 7తో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహి తన జెర్సీ నెంబర్ 7 గురించి పలు కీలక విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో ధోని మాట్లాడుతూ, జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో జన్మించిన నన్ను 7వ తేదీనే కనాలని మా అమ్మ నాన్న నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేను 1981లో జూలై 7వ తేదీన జన్మించాను. ఆ ఏడాది కూడా భలే గమ్మత్తుగా ఉంది. జూలై అంటే 7వ నెల, అది 81వ సంవత్సరం. అందులోంచి అంటే 8లోంచి 1 తీసేసిన 7 వస్తుంది. అలా 7వ నెంబర్ కు నా జీవితానికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అందుకే 7వ నెంబర్ జెర్సీని ఎంచుకున్నాను అని ధోని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే భారత క్రికెట్ కు ధోని చేసిన సేవలను గుర్తించిన బీసీసీఐ ధోని జెర్సీ నెంబర్ 7కు శాశ్వతంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇకపై ధోని జెర్సీ నెంబర్ ని ఎవరికి కేటాయించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. 7వ నెంబర్ జెర్సీని మరెవరూ ధరించకూడదని బీసీసీఐ భారత క్రికెటర్లకు తేల్చి చెప్పింది. దాంతో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోని రికార్డుకు ఎక్కాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన క్రికెట్ గాడ్ సచిన్ రిటైర్మెంట్ పలికిన అనంతరం బీసీసీఐ సచిన్ ధరించిన 10వ నెంబర్ కు కూడా ఎవరికి ఇవ్వొద్దని నిర్ణయించిన సంగతి తెలిసిందే.